హాయ్ దిస్ ఈజ్ ఈకే ట్యూటోరియల్. సో ఈరోజు అప్లికేషన్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ చూద్దాం. సో ఇది చెప్పుకునే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీకు అప్పుడు ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి ఇంకా. సో ఇందులో అప్లికేషన్స్లో వచ్చేసి మనకి 3 ఉన్నాయి. ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్, అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ ఉంది, న్యాచురల్ లా ఆఫ్ డికే కూడా ఉందన్నమాట. సో వీటిలో 3 అప్లికేషన్స్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ చూద్దాం ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్. వీటి మీద కూడా క్వశ్చన్స్ ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాయి అన్నమాట. సో వాట్ ఈజ్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ అని మీకు క్వశ్చన్ రావచ్చు. సో డెఫినేషన్ చూద్దాం. ఏ కర్వ్ విచ్ కట్స్ విత్ ఎనీ నెంబర్ ఆఫ్ ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ అట్ ఏ రైట్ యాంగిల్ ఈజ్ అన్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ ఆఫ్ ఏ గివెన్ ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్. అంటే ఇప్పుడు మనకి కర్వ్స్ అంటే నార్మల్గా తెలుసు కదా. సో ఆ కర్వ్స్ చాలా కర్వ్స్ ఇస్తే ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ అంటాం. సో అలాంటి కర్వ్స్ని ఒక్క కర్వ్ అనేది ఏం చేస్తుంది అంటే రైట్ యాంగిల్లో 90 డిగ్రీస్తో కట్ చేస్తుంది. అప్పుడు ఆ కర్వ్ని ఆ ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్కి 90 డిగ్రీస్తో అంటే ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ అని కూడా అంటాం అనమాట, 90 డిగ్రీస్లో ఉన్నందుకు. సో ఆర్థోగోనల్ అంటే 90 డిగ్రీసే కదా, సో జస్ట్ కట్ చేస్తుంది అంతే. సో అది మీనింగ్ అనమాట ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్. సో వీటి మీద మనకు ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో మనకి ఎక్కువగా సెల్ఫ్ ఆర్థోగోనల్ మీద కూడా ప్రాబ్లం వస్తూ ఉంటుంది. సో సెల్ఫ్ ఆర్థోగోనల్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఒక సర్కిల్ ఉంది, ఒక సర్కిల్ కానీ లేదా ఏదైనా కర్వ్ మీరు తీసుకోండి. ఆ కర్వ్ మిగతా ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ని 90 డిగ్రీస్లో కట్ చేస్తుంది అని చెప్పుకున్నాం కదా ఆర్థోగోనల్ అంటే. సేమ్ అలాగే అదే కర్వ్కి అదే ఫ్యామిలీలో ఉండే ఇంకొక కర్వ్ కట్ చేస్తే దాన్ని సెల్ఫ్ ఆర్థోగోనల్ అంటాం. డెఫినేషన్ కూడా చూడండి. ఇఫ్ ఈచ్ మెంబర్ ఆఫ్ ఎ ఫ్యామిలీ గివెన్ ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ కట్స్ ఎవ్రీ అదర్ మెంబర్ ఆఫ్ ది సేమ్ ఫ్యామిలీ అట్ రైట్ యాంగిల్స్ దెన్ ది ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ ఈజ్ సెడ్ టు బి సెల్ఫ్ ఆర్థోగోనల్. అంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ ఉంటే అందులో ప్రతి ఒక్కటి ఒక కర్వ్ మిగతా కర్వ్స్ అన్నిటినీ 90 డిగ్రీస్లో కట్ చేయాలి. అలా ప్రతి కర్వ్ అది కాకుండా మిగతా అన్నిటితో 90 డిగ్రీస్ మేక్ చేసి ఉంటే ఆ ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ని మనం సెల్ఫ్ ఆర్థోగోనల్ అంటాం. సో వీటి మీద ప్రాబ్లం ఉంటుంది, వర్కింగ్ రూల్ కూడా ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ ది వర్కింగ్ రూల్ టు ఫైండ్ ది ఫ్యామిలీ ఆఫ్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ఇన్ ఏ కార్టేషియన్ ఫామ్. సో ఫస్ట్ మనకు ఒక ఫంక్షన్ ఇచ్చాడు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై కామా సి అంటే కాన్స్టెంట్ అనమాట, ఈక్వల్ టు 0. అది ఫస్ట్ ఈక్వేషన్ అనుకోండి. స్టెప్ 1 ఏం చేయాలి అంటే ఎలిమినేట్ చేయాలి సిని. ఎలా ఎలిమినేట్ చేస్తాం? ఆ ఇచ్చిన ఈక్వేషన్ని డిఫరెన్షియేట్ చేస్తాం. అప్పుడు మనకు ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది వస్తుంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై కామా డివై బై డిఎక్స్ ఆర్ వై డాష్ అని అంటాం. వై డాష్ అంటే డివై బై డిఎక్స్ ఈక్వల్ టు 0 అనే ఒకటి ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ ఈక్వేషన్ వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి అంటే సెకండ్ స్టెప్ చూడండి. ఇప్పుడు ఏదైతే మనకి పైన స్టెప్ 1లో వచ్చిన ఫంక్షన్లో ఉన్న డివై బై డిఎక్స్ని మైనస్ డిఎక్స్ బై డివైతో రీప్లేస్ చేయాలి. అప్పుడు మనకు వచ్చే ఫంక్షన్ ఏమవుతుంది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై కామా మైనస్ డిఎక్స్ బై డివై. ఏం లేదు, డివై బై డిఎక్స్ ప్లస్లో మైనస్ డిఎక్స్ బై డివై అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఆ థర్డ్ స్టెప్ ఏం చేయండి, ఇప్పుడు మనకు వచ్చిన థర్డ్ ఈక్వేషన్ ఉంది కదా. సో థర్డ్ ఈక్వేషన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై కామా మైనస్ డిఎక్స్ బై డివై. సో దీన్ని ఏం చేయాలి, సింపుల్గా మనం ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ అని చేసుకొని దాన్ని సాల్వ్ చేసుకుంటే అయిపోతుంది. మనకు ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ అనేవి వస్తాయి అన్నమాట. సో ఇలా మన ఈ వర్కింగ్ రూల్ని యూజ్ చేసుకొని చేయొచ్చు సింపుల్గా. ఫస్ట్ ఆర్థోగోనల్లీ అంటే ఏంటి, ఒక కర్వ్ ఉంటుంది. ఆ కర్వ్ ఒక ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ అంటే చాలా కర్వ్స్ ఉంటాయి, వాటిని 90 డిగ్రీస్లో కట్ చేస్తే ఆ కర్వ్ని ఆ ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్కి ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ అంటాం. సెల్ఫ్ ఆర్థోగోనల్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనకు ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ ఉన్నాయి కదా, దాంట్లో ప్రతి ఒక్క కర్వ్ మిగతా కర్వ్స్ అన్నిటినీ కూడా 90 డిగ్రీస్లో కట్ చేస్తే సెల్ఫ్ ఆర్థోగోనల్ అంటాం. సో ఇలా ఆర్థోగోనల్ ట్రాజెక్టరీని కనుక్కోవడానికి వర్కింగ్ రూల్ కూడా ఉందన్నమాట. సో మనకి ఇచ్చిన ఫంక్షను ఎక్స్ వై అండ్ కాన్స్టెంట్స్ కూడా ఉంటాయి. దాంట్లో ఆ కాన్స్టెంట్ని మనం తీసేస్తాం. ఎలా రిమూవ్ చేస్తాం? బై డిఫరెన్షియేటింగ్ ది ఈక్వేషన్. సో అప్పుడు మనకి ఈక్వేషన్ అనేది ఎలా అయిపోతుంది, మన ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై డాష్ ఈక్వల్ టు 0 అయిపోతుంది. మళ్ళీ ఏం చేస్తాం, అక్కడ ఉన్న వై డాష్ అంటే డివై బై డిఎక్స్ కదా, దాన్ని డివై బై డిఎక్స్ని మైనస్ డిఎక్స్ బై డివైతో రీప్లేస్ చేస్తాం. అప్పుడు మన ఫంక్షన్ ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై కామా మైనస్ డిఎక్స్ బై డివై ఈజ్ ఈక్వల్ టు 0. దాన్ని సాల్వ్ చేస్తాం.
సో ఇలా సాల్వ్ చేసి మనం ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ని కనుక్కోవచ్చు అనమాట. సో మీకు ఈజీ వేగా నేను ఇప్పుడు నెక్స్ట్ 2 ప్రాబ్లమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఆ ప్రాబ్లమ్స్ రావాలంటే మీరు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈజీగా అవుతుంది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. దిస్ ఈస్ ఈకే ట్యూటోరియల్. ఓకే, బాయ్.